అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో సూర్య కోర్టు నుంచి నేరుగా జైలుకి. అది సంగతి. అయితే ఇక్కడ పాయింట్ ఉంది. వీరేంద్ర మర్డర్ జరిగినప్పుడు సూర్యనారాయణ స్పాట్లో లేడు. మరి ఎక్కడున్నాడు? తన చెల్లెలకి ప్రకాష్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ హాస్పిటల్లో ఉన్నాడు. దేర్ లైస్ ద పాయింట్. ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చి వీరేంద్ర మర్డర్ జరిగినప్పుడు సూర్యనారాయణ స్పాట్లో లేడు, ప్రకాష్కి తన చెల్లెలకి వైద్యం చేస్తూ హాస్పిటల్లో ఉన్నాడని సాక్ష్యం చెప్పాడనుకో, సూర్యనారాయణకి తేలిగ్గా బెయిల్ దొరికిపోతుంది. సూర్యకి మర్డర్కి ఏ సంబంధం లేదు. ఈ విషయం డాక్టర్ గారు రేపు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పారు. ఈ ఐడియా నీకే వచ్చిందా అమ్మా? లేదు లాయర్ గారు, ఎస్ఐ గారు సలహా ఇచ్చారు. ఇలాంటి సలహాలు మాకు తెలియవా? ఎంత పని చేశాడు ఎస్ఐ? నాకు 5 లక్షలకు టెండర్ పెట్టేశాడు. వాడొకడు తాను తినడు, ఎదుటోళ్ళని తిన్నీడు. వెంటనే నేను వెళ్లి డాక్టర్ గారిని కలిశాను. ఆయనకి మా నాన్నగారు బాగా తెలుసంట. ముందాయన ఒప్పుకోలేదు. మా నాన్నగారి పేరు చెప్పగానే మీ నాన్నగారు నాకు మంచి స్నేహితుడు అని ఒప్పుకున్నారు. ఆహా. సార్, ఆయన రేపు కోర్టు టైంకి వచ్చేస్తానని చెప్పారు. ఆహా, నీ కృషి వల్ల సూర్యనారాయణ బయటపడతాడనిపిస్తుందమ్మా. ఈ ఒక్క సాక్ష్యం చాలమ్మా సూర్యనారాయణకి బెయిల్ దొరకడానికి. అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. రేపు సూర్యనారాయణ బయటపడటం ఖాయం. చాలా మంచి మాట అన్నారు లాయర్ గారు. అమ్మా, సూర్య కుటుంబం అంతా నా దగ్గరికి వచ్చిపోయారమ్మా. వెంటనే ఈ విషయం వాళ్ళకు కూడా చెప్పమ్మా. వాళ్ళు కూడా నీలాగే సంతోషిస్తారు. అలాగే లాయర్ గారు. రేపు కోర్టులో కలుసుకుందామమ్మా. లాయర్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, చెప్పండి లాయర్ గారు. హలో లాయర్ గారని ఎంత తాపీగా మాట్లాడుతున్నావమ్మా? నేను అర్జెంటుగా కేసు విషయం మాట్లాడాలి మీతో. అర్జెంటుగానా? మ్యాటర్ ఏంటి? ఫోన్లో చెప్పడం కాదమ్మా. నన్ను మిమ్మల్ని కలవమంటారా, మీరు నన్ను కలుస్తారా? వద్దు, నేనే మిమ్మల్ని కలుస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. ఆఫీస్కా ఇంటికా? ఆఫీస్కి వచ్చేయండి అమ్మా. అలాగే. ఏంటి అర్జెంట్ మ్యాటర్ అంటున్నాడు? ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడడానికి ఏముంటుంది? ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది, లేకపోతే ఇంత టెన్షన్ పడడు. ఆంటీ, డాక్టర్ గారు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారు. ఏంటి లాయర్ గారు, సూర్య తరపున సాక్ష్యం చెప్పడానికి ఆ డాక్టర్ ఒప్పుకున్నాడా? అదేనమ్మా నా బాధ. ఇప్పుడు అది బలమైన సాక్ష్యం కాబోతుంది. అవును, అది మనకు బలమైన సాక్ష్యం అవుతుంది. మన సూర్యకు వెంటనే బెయిల్ కూడా దొరికిపోతుంది. అన్నయ్య అరెస్ట్ అయ్యాడనే టెన్షన్లో ఉన్నామే గానీ ఈ విషయం ఎన్నాళ్ళు మనం ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించకపోవడం ఏమిటమ్మా? అసలు లాయర్ అనేవాడు ఆలోచించేది అటువంటివే. ఇదిగో చూడు, ఐశ్వర్య నా దగ్గరికి వచ్చి కేసు నరేట్ చేసినప్పుడే ఈ డాక్టర్ అనేవాడు చాలా కీలకమైపోతున్నాడని ముందే హైలైట్ చేసి పెట్టాడు. ఈ విషయం మనకు ముందే తెలుసుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు. లాయర్ గారికి కూడా డాక్టర్ గారి విషయం తట్టలేదు. అవునక్క, చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పటికైనా తెలిసింది. మీ ఉప్పు కారం కొంచెం ఎక్కువ తింటున్నాను కాబట్టి ఆ సాక్ష్యాన్ని దాచే ప్రయత్నం చేశాను. వాళ్ళంత దూరం ఆలోచించర్లే అనుకున్నాను. నా ఆలోచన కరెక్టే, వాళ్ళు ఆలోచించలేదు. ఆ ఎస్ఐ గాడు ఉన్నాడే, రొయ్య మీసాలు వేసుకొని ఎప్పుడు ధర్మం ధర్మం అంటూ ఉంటాడు. వాడు ఉప్పందించాడు. వెంటనే ఈ ఐశ్వర్యాదేవి గారు వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకుంది.
ఆ దేవుడు ఎస్ఐ గారి నోటి వెంట పలికించడం, నువ్వు వెళ్ళి ఆయన అడగడం, ఆయన ఒప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే లాయర్ గారు చెప్పినట్టు ధర్మమే రక్షిస్తుంది అనిపిస్తుందమ్మా. ఆ డాక్టర్ వచ్చి చెప్తే కోర్టు నమ్ముతుందా? మేమిచ్చిన సాక్ష్యం కంటే ఆ డాక్టర్ సాక్ష్యమే విలువైందా? ఖచ్చితంగా విలువైందేనమ్మా. కోర్టులో ఎప్పుడూ డాక్టర్ సాక్ష్యాలు చాలా బలంగా పనిచేస్తాయి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సూర్యని బయటకు తీసుకురావటానికి ఈ సాక్ష్యం చాలమ్మా, ఇక మీరంతా నిశ్చింతగా ఉండండి అని లాయర్ గారు చెప్పారు. సూర్యారే బయటకొస్తున్నాడు. హ, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇన్స్పెక్టర్ ఆ కుటుంబానికి అండగా ఉన్నారని మురిసిపోతుంది ఆ ఫ్యామిలీ. నేను మీ మనిషి అన్న సంగతి వాళ్ళకి తెలియదమ్మా. మన సమాజంలో లాయర్లు, డాక్టర్లు, పోలీసులే ముఖ్యం అంటారు. ఆ ముగ్గురు మన వైపే ఉన్నాక మనం కాక ఇంకెవరు గెలుస్తారు? అవునమ్మా, లాయర్ గారు అంటూ ఉంటారు కదమ్మా, ధర్మో రక్షతి రక్షిత అని. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తోంది. ఆ ఫెవికిక్ ఫ్యామిలీకి డాక్టర్ సాక్ష్యం పెద్ద కిక్ లాగా ఫీల్ అవుతున్నారు. ఈ అలేఖ్య నల్ల కోటిని, తెల్ల కోటిని, కాకి చొక్కాని కూడా బీరువాలో హ్యాంగర్ కి తగిలించుకోగలదు. అందుకే కదమ్మా మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంది విషయం చెప్పింది. అంత మంచి లాయర్ మన తరఫున వాదించడానికి ఒప్పుకోవడం, కరెక్ట్ టైంకి డాక్టర్ సాక్ష్యం దొరకడం, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందమ్మా. అవును, ఎలాగా అనుకుంటున్న టైంలో దేవుడిలా దొరికాడు. రేపు కోర్టుకి డాక్టర్ వెళుతున్నాడనగానే వాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ సాక్ష్యం దొరికింది అనుకుంటున్నారు. చాలా తక్కువ టైంలో వాళ్ళకి డాక్టర్ సాక్ష్యం దొరికింది. మనకు టైం లేదు, అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇదంతా నీ కృషేనమ్మా. సూర్య అరెస్ట్ అయ్యాడనగానే మా కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ధైర్యంగా అడుగు ముందుకేసి పట్టుదలగా ప్రయత్నించావు. అవును ఐశ్వర్య, రేపు సూర్య బయటికొస్తున్నాడు అంటే అదంతా నీ కృషే. అటు సూర్యకి, ఇటు మా కుటుంబానికి నువ్వు కొండంత అండగా ఉన్నావు. ఇక మీరేం దిగులు పడకండి. మన వైపు మంచితనం ఉంది, న్యాయం ఉంది. రేపిదే టైంకి మనం సూర్యతో కలిసి ఆనందంగా ఒక పండగ చేసుకోబోతున్నాం. ఆ ఇంట్లోకి సూర్య వస్తే ఒక పండుగ. ఆ పండుగ వాళ్ళింట్లో జరుపుకోకూడదు. పండుగ నా ఇంట్లో జరగాలి. వాళ్ళకి జీవితమే దండగా అనిపించేటట్టు చెయ్యాలి. అమ్మా, మీరు అనుకున్నది ఖచ్చితంగా చేయగలరు. నాకు మీ మీద ఆ నమ్మకం ఉంది. అందుకే ఇంత హడావుడి చేసి ఇక్కడికి పిలిపించాను. అవతల 5 స్టార్ హోటల్లో ఓ కేసు విషయమే పెద్ద మీటింగ్ ఉందమ్మా. నాకు ఆ మీటింగు అక్కర్లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు అక్కర్లేదు. నాకు మీరు ముఖ్యం. అందుకే అన్ని వదిలేసి ఇక్కడే ఉన్నానమ్మా. మీరు నాకు ఎంతో విశ్వాసపరులని మరోసారి నిరూపించుకున్నారు. హా, ఇంకొక గంటలో మీ అకౌంట్లో 3 lakhs ఉంటాయి. వస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి ఆ డాక్టరు సాక్ష్యం? నాకు సాక్ష్యాలను మార్చడం చీర కొనుక్కున్నంత తేలిక. ఇక ఆ డాక్టర్ సాక్ష్యం అంటారా? వాడు కోర్టుకి రావాలి, సాక్ష్యం చెప్పాలి. మీరేం కంగారు పడకండి. హా? వస్తాను.
భగవంతుడా, నేను ఇలా ఉన్నందుకు బాధపడడం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందనే నమ్మకం నాకుంది. కానీ ఇప్పుడు నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడు నన్నే తెలుసుకుంటూ ఉంటుంది. నిద్రపోదు, భోజనం చేయదు. కనీసం అమ్మ కోసమైనా నాకు బెయిల్ వచ్చేటట్టు చేయి స్వామి. చూడయ్యా, మాకు ఏ నేరస్తున్నైనా చూస్తే కళ్ళు ఎరుపెక్కుతాయి, కానీ నిన్ను చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. భగవంతుడు నీకు అన్యాయం చేయడయ్యా, దిగులు పడకు. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో. తెల్లారితే కోర్టుకెళ్ళాలి, పడుకో. అలాగే సార్. అబ్బా, అలేఖ్య నీ చీర అదిరింది. నా అదిష్ట తగిలేలా ఉంది. ఏ ఆడది చూసినా అసూయ పడుతుంది. కొంటే ఇలాంటి చీరే కొనాలి, కడితే ఇలాంటి చీరే కట్టాలనుకుంటుందా లేఖ్య? చాలా బాగున్నావమ్మా. అవునరమ్మా, మా చెల్లి ఈరోజు మహారాణిలా తయారైంది. ఈ రోజు నేను మర్చిపోలేని రోజు కాబోతుందన్నయ్యా. అదేంటన్నయ్యా, కోర్టు టైం అయిపోతుంది కదా. అమ్మో, అవతల నా రేస్ కోర్టుకు టైం అవుతుంది. నీ కనిపించకపోతే నా గుర్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. అసలే 10 లక్షలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి మరీ దాని మీద బెట్టు కాశాను. వెళ్ళకపోతే దెబ్బైపోతుంది. అయ్యో చెల్లెమ్మా, నా చెంప పగలగొట్టిన ఆ సూర్యం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందమ్మా. ఎదురుగా కనబడితే ఆవేశంలో వాణ్ణి చంపేసి నేను నేరస్తున్నవుతానేమోనని భయం వేస్తుందమ్మా. అందుకే నేను రానమ్మా. నువ్వు వెళ్ళి ఆ సూర్యగాడు జైలుకెళ్ళాడన్న గుడ్ న్యూస్తో రామ్మా, సంతోషిస్తాను. ఓకే అన్నయ్య, నేను వచ్చేసరికి స్వీట్స్ తో మీరిద్దరూ రెడీగా ఉండాలి. నువ్వు వెళ్ళిరామ్మా. స్వీట్స్ ఏంటి, నీకు మంగళహారతిలే పడతావా లేఖ్య? వెరీ గుడ్. ఏంటి డాడీ, మీరింకా రెడీ అవ్వలేదు? నేను రెడీగానే ఉన్నానురా. ఈ డ్రెస్ లో వస్తారా? ఏంటమ్మా, ఈ డ్రెస్కి ఏమైంది? మనం ఏమైనా పెళ్లికి వెళ్తున్నావా? అవునరా, ఒక రకంగా పెళ్ళేరా. ఈరోజు సూర్య అలెక్కిల పెళ్లి రోజు. అందుకేరా పెళ్లినాడు కట్టుకున్న పట్టు చీర ఏరుకోరి మరీ కట్టుకుంది. మీ నాన్న చెప్పినట్టు నువ్వేదో పెళ్లి కడుతున్నట్టే ఉందమ్మా. ఏంటి, ఈ రోజు నా పెళ్లి రోజా? నీ పెళ్లి రోజుని తెలవకుండానే ఇవన్నీ అలంకరించుకున్నావా మనోరాలా? చూసావా అమ్మా, నువ్వు ఒకలా ఆలోచిస్తే విధి మరొకలా నీ చేత ఆడిస్తోంది. నీకు తెలియకుండానే నీ చేత పెళ్లి రోజు అలంకరణ అంతా చేయించింది. గంధపు చెట్టు తను నరికేసే గొడ్డలికి కూడా పరిమళాన్ని పంచిపెడుతుందమ్మా. అలాగే నీ మొగుడిని నువ్వు పెళ్లి రోజే జైలు పాలు చేయాలనుకున్నా నీకు తెలియకుండానే నీలో ఆ పెళ్లినాటి కళ వచ్చేసిందమ్మా. నానమ్మా, నాకు పెళ్లి రోజుని భలే గుర్తు చేశావు. ఈ పెళ్లి రోజున సూర్య కోర్టులోకి రావడం, జడ్జి ముందు నిలబడడం తలుచుకుంటుంటే చాలా 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 థ్రిల్లింగ్ గా ఉంది. సూర్య నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, నా మెడలో తాళి కట్టినప్పుడు, నేను కట్టుకున్న ఈ పట్టు చీర అదే పెళ్లి రోజున జైలుకు వెళ్తున్నా ఆ సూర్య కంటిలో కారం కొట్టినట్టు అవుతుంది నానమ్మా.
మోసం చేసి పెళ్లి చేసుకున్న ఆ సూర్యనారాయణ నన్ను ఇలా చూస్తే పెళ్లి రోజు అంతా బాగా గుర్తుకొచ్చి తన బ్రతుకు పెళ్లి రోజే జైలు రోజు అవుతుందని కుమిలి కుమిలి ఏడవడానికి ఆయన గారికి గొప్ప ఆపర్చునిటీ అవుతుంది నానమ్మా. నానమ్మా, ఈ పెళ్లి రోజు మంచి టర్నింగ్ డే. నా జీవితం మంచికి, సూర్య జీవితం చెడుకి. నేను మహాపతివ్రతను, నిప్పుల్లో నడిచి నిరూపించుకుంటాను. కాళ్ళకు చెప్పులు తేరమ్మగడా అందిట వెనకటికి నీలాంటి నంగనాచగతి. ఛీ, ఈ జన్మకి నీకు ఇంకా బుద్ధి రాదు. నువ్వు నానమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. కోర్టుకు వెళ్దాం పదా. సెల్ మర్చిపోయాను రా. నువ్వు వెళ్తూ ఉండి, ఇప్పుడే వస్తాను. నమస్తే లాయర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు వచ్చారా? వస్తూ ఉంటారు లాయర్ గారు. ఆహా, ఈ కేసు ఇలాగే ఓ 3-4 సంవత్సరాలు లాగదీస్తూ పోతే ఎంత లేదన్నా ఓ 50 లక్షలు వెనకేయచ్చు. అలాగే ఓ 50 కాసుల బంగారం మా ఆవిడ మెడలో దిగేయచ్చు. లాయర్ గారు, ఒక్క నిమిషం అమ్మా. శంషాబాద్లో ఓ తోట కొనాలని ఎన్నాళ్ల నుంచో కళ్ళగంటున్నాను. ఈ కేసు దయవల్ల ఆ కోరిక తీరితే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యనారాయణ బయటికి రాకూడదు. సారీ అమ్మా, ఏమనుకోకు. ఏ కేసు అన్నా కొంచెం టెన్షన్ ఉంటుంది. అందులోనూ ఇది మన సూర్య కేసు కదా. సూర్యకి బెయిల్ ఎలా ఇప్పించాలా అని లెక్కలు గడుతున్నాను. మీలాంటి సిన్సియర్ లాయర్ దొరకటం మా అదృష్టం. అదృష్టం నీది కాదమ్మా, నాది. అదే లెక్కలు వేస్తున్నాను. అదే సూర్యుని బెయిల్ మీద సగర్వంగా బయటకు తీసుకురాబోతున్నాను కదా, ఆ లెక్క వేశాను. లాయర్ గారు, పర్వాలేదుగా, సూర్యకి బెయిల్ వచ్చేస్తుంది కదా. ఆగపోవడం ఏమిటమ్మా? సూర్య ఏమైనా గణితవకాల విషయంలో సరిహద్దులు మార్చేశాడా? లేక ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమ రవాణా చేశాడా? సూర్య మీద ఉన్నది కేవలం ఆరోపణ మాత్రమే. సూర్య ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇదే విషయం నేను వాడు గుద్ది చెప్పాను. ఈ విషయం నేను అక్కడ జడ్జి ముందు బల్ల గుద్ది చెప్తాను. మనది ధర్మ పోరాటం, వాళ్ళది అధర్మ పోరాటం. పైగా మనకు డాక్టర్ గారి సాక్ష్యం ఉంది. విజయం మనదే. ఇంతకీ డాక్టర్ గారు ఎక్కడమ్మా? ఒకసారి ఫోన్ చేయి. అది నా దగ్గర ఫోన్ లేదండి. పర్లేదమ్మా, నా ఫోన్లో చేయి. నంబర్ గుర్తుంది కదా, చెయ్యి. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ఏమ్మా, ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది లాయర్ గారు. అదేగా నాకు కావాల్సింది. ఆయన రాకుండా ఉండడం నేను కోరుకునేది. అమ్మా, ఏ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడో ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేయి. హలో, ఎవరు కావాలండి? డాక్టర్ భానుప్రసాద్ గారు ఉన్నారా అండి? ఆయన ఇంకా హాస్పిటల్కి రాలేదండి. డాక్టర్ గారు ఇంటి నెంబర్ ఇస్తారా? మీరెవరండి?
నేను ఐశ్వర్యనండి. నేను డాక్టర్ గారి దగ్గరకు వచ్చాను కదా. ఓ మీరా, నంబర్ చెప్తాను రాసుకోండి. చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే అండి. ఇంకా హాస్పిటల్కి రాలేదు అంటే బహుశా కోర్టుకు వచ్చే దారిలో ఉన్నాడేమో. ఎందుకైనా మంచిది ఒకసారి ఇంటికి ఫోన్ చేయమ్మా. అలాగేనండి. హలో, ఎవరండి? ఒకసారి డాక్టర్ భానుప్రసాద్ గారికి ఫోన్ ఇవ్వండి. డాక్టర్ గారు రాత్రి నుంచి ఇంటికి రాలేదు మేడం. మీ పేరు చెప్తే డాక్టర్ గారు రాగానే చెప్తాను. ఐశ్వర్య ఫోన్ చేసిందని చెప్పండి. అలాగే మేడం. అసలు డాక్టర్ గారు రాత్రి నుంచి ఇంటికి రాలేదంట లాయర్ గారు. ఇంకా ఇంటికి రాలేదా? సాయంత్రం ఏదో పార్టీకి వెళ్ళుంటాడు, అక్కడే ఉండుంటాడు. టైంకి వచ్చేస్తాడులే అమ్మా. కోర్టు చుట్టూ తిరగడం అనేది ఈవిడకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. కానీ ఈవిడ సూర్య కేసులో మాత్రం చాలా టెన్షన్ పడిపోతుంది. ప్రస్తుతం సూర్యకి, సూర్య ఫ్యామిలీకి తోడు నీడ మంచి చెడు సమస్తము ఈవిడ గారే. అందులోనూ 100 కోట్ల ఆస్తుంది. అది మార్కెట్ రేట్ ప్రకారం ఎంత లేదన్నా కనీసం 500 కోట్లు ఈజీగా ఉంటుంది. ఈవిడకి మనం దొరకకుండా ఇలాగే తెలివిగా మెయింటైన్ చేస్తే చాలు. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? ఇదే రోడ్డు మీద నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని వచ్చేవాడిని సార్. ఇప్పుడున్న పరిస్థితిలో నేను మళ్ళీ ఈ రోడ్డు మీద సైకిల్ మీద రాగలనా వెళ్ళగలనా? ఈ దారికి దూరం అయిపోయాను కదా సార్. సూర్య, డోంట్ వరీ, నీకు తప్పకుండా బెయిల్ దొరుకుతుంది. అన్నయ్య, మనకు వాడు చేసిన ద్రోహానికి ఉరిశిక్ష పడుతుందన్నయ్య. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మా, నువ్వు ఇంకే ఆలోచనలు పెట్టుకోవద్దు. మన సూర్యకి బెయిల్ రావడం ఖాయం. అత్తయ్య గారు, మీరు చేసిన పూజలు తప్పకుండా ఫలిస్తాయి. మీరేం భయపడకండి. అమ్మా, ఏంటమ్మా నీ స్పీడు? ఆత్రం డాడీ, ఆత్రం. ఎప్పుడెప్పుడు సూర్యుని చూద్దామా అనే ఆత్రం. అమ్మా, విపరీతమైన ద్వేషం వెనకాల విపరీతమైన ప్రేమ ఉంటుందంటారు. కొంపదీసి సూర్య విషయంలో నువ్వు నీకు తెలియకుండానే ఫీల్ అవుతున్నావేమో. చాలా ఆత్రపడిపోతున్నావు. డాడీ, ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు? వాడి మీద ప్రేమ చచ్చిపోయి చాలా కాలం అయ్యింది. వాడి విషయంలో నా కళ్ళల్లో ద్వేషం, నా మాటల్లో విషం, నా గుండెల్లో కషాయం తప్ప ప్రేమ చింతకాయ లాంటివి ఏమీ లేవు. ఆనందపడుతున్న వేళ దాన్ని పాడు చేయడానికి ప్రయత్నించకండి. వచ్చారా ఆంటీ? రండి. రండమ్మా, రండి. సూర్య ఇంకా రాలేదా ఐశ్వర్య? రాలేదాంటీ, దారిలో వస్తూ ఉండుంటారు. కోర్టుకు ఎప్పుడూ రాని వాళ్ళకి ఈ వాతావరణం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. లోపలికి రండి అమ్మా, రండి.
కూర్చోండి అమ్మా. పర్వాలేదు లాయర్ గారు. అయ్యో మీరు పెద్దవారు, నిలబడకూడదు, కూర్చోండి అమ్మా. అమ్మా టీ తాగుతారా లేకుంటే కూల్ డ్రింక్ తెప్పించమంటారా? ఏం వద్దు లాయర్ గారు. మీరు మా ఇంటికి వచ్చినా తీసుకోరు, కోర్టుకు వచ్చినా తీసుకోరు. మీలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మేము అదృష్టం చేసుకొని ఉండాలమ్మా. గుడ్ మార్నింగ్ కంఠమనేని సూర్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ కంఠమనేని అలేఖ్య గారు. ఇప్పుడు నా ఇంటి పేరు కంఠమనేని కాదు, బొమ్మసాని. మార్చుకున్నారా? మార్చుకున్నది తీసేశాను. ఇదిగో బొకే తీసుకోండి. బొమ్మసానిలో మొదటి తెలుగు అక్షరం ఏంటి? బో. కంఠమనేనిలో మొదటి ఇంగ్లీష్ అక్షరం ఏంటి? కే. బొమ్మసానిలో బో, కంఠమనేనిలో కే, రెండు కలిపితే బొకే. నువ్వు ఎంత వేరు చేసుకుందామన్నా నువ్వు అభినందించే బొకేలోనే ఇవి కలుసున్నాయి. ఏది ఏమైనా నేను తొందరగా నిర్దోషిగా బయటికి రావాలని కోరుకుంటూ ఇలా బొకే ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అలేఖ్య గారు. హలో సూర్యనారాయణ గారు, అలియాస్ హస్బెండ్ గారు. నేను బొకే ఇస్తుంది ఎందుకో తెలుసా? మీరు మొదటిసారి పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు, మొదటిసారిగా కోర్టు బోన్లో నిలబడబోతున్నందుకు, మొదటిసారిగా ఆ కోర్టు నుంచి సరాసరి జైలుకి వెళ్తున్నందుకు, మొదటి పెళ్ళంగా మన మొదటి పెళ్లి రోజునే మిమ్మల్ని బొకేతో అభినందిస్తున్నాను. చూడండి భార్యమణి గారు, మనకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు చెరిపేసుకున్నారేమో అనుకున్నాను. కానీ మన పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని మరీ అభినందిస్తున్నారు. నేను కూడా ఇదే బుకేతో మిమ్మల్ని అభినందిస్తున్నాను. పెళ్లి రోజునే మీరు కోర్టులో దోషిగా నిలబడ్డం చాలా యాదృచ్ఛికంగా ఉంది కదా? నేను దోషినని మీరు కన్ఫర్మ్ చేయకండి. ఒక విషయం నాకు క్లారిటీగా చెప్పండి. నేను అరెస్ట్ అయింది ప్రకాష్ వాళ్ళ అన్నయ్యని చంపానని, నా మీద కేసు పెట్టింది ప్రకాష్, ప్రూవ్ చేయాల్సింది పోలీసులు. ఇందులో తమరికి ఏ సంబంధం లేదు. అయినా బుకే తీసుకొని మీ డాడీతో సహా వచ్చేశారు. అంటే మొగుడికి వచ్చిన ఇలాంటి పరిస్థితిని చూసి ఎంజాయ్ చేయడానికా? లేకపోతే ఇన్నాళ్ళు పరోక్షంగా ఉన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నాను. ఇందులో మిమ్మల్ని ఇరికిచ్చింది నేనే అని చెప్పడానికా? నా పగను చల్లార్చుకోవడానికి. నువ్వు నా ఇంటికొచ్చి నన్నే కొట్టావు, మా డాడీని మా అన్నయ్యని కూడా కొట్టావు. ఇంతవరకు మా డాడీయే నా ఒంటి మీద చేయి వేయలేదు. నీకు ఎంత మొగుడనే అహంకారం ఉంటే మాత్రం నన్నే కొడతావా?
చూసావుగా ఎలా కోర్టు మెట్లు ఎక్కబోతున్నావో. మీ అందరి చంపలు పగలు కొట్టానని కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి ఇలాగే కోర్టు మెట్లెక్కించుంటే నాకు సంతృప్తిగా ఉండేది. మీరు చేసింది కరెక్ట్ అనుకునేవాణ్ణి. కానీ నాకే సంబంధం లేని దానిలో ఇరికించి ఇలా తీసుకొచ్చారు. గాలిలో పునాదులు కట్టేసి నన్ను శిక్షించాలనుకుంటే అది జరుగుతుందా? జరిపిస్తాను. చూడలేక్యా, మీరేం చేస్తారు? వీరేంద్ర లాంటి దుర్మార్గుణ్ణి చంపానని మీరంతా ప్రూవ్ చేస్తారు. తండ్రిని చంపాడని ఆవేశంలో వీరేంద్రని చంపాడని నాకు కోర్టు మహా అంటే 7 సంవత్సరాల శిక్ష వేస్తుంది. ఆ సెలవులు, ఈ సెలవులు, నా మంచితనం ఇవన్నీ పోను 4 సంవత్సరాల శిక్ష అనుభవిస్తాను. తిరిగి మళ్ళీ వస్తాను. హాయిగా నా కుటుంబంతో ఉంటాను. జీవితంలో 4 సంవత్సరాలు మేము నష్టపోయినా మా జీవితాలు మాత్రం నష్టపోవు. కానీ నువ్వు పగా ప్రతీకారంతో, కుళ్ళు కుతంత్రాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో. మీకు న్యాయస్థానం అంటే ఆటలుగా ఉందా? ఒక్కసారి న్యాయస్థానం గర్జించిందంటే మీలాంటి వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా పోతారు. ఒక దోషిని నిర్దోషిగా చేయొచ్చు, కానీ ఒక నిర్దోషిని దోషిగా చేయడం అంత తేలిక కాదు. ఓకే అలేఖ్య, నీ ఉద్దేశాలు దురుద్దేశాలు ఏమైనా నీ నెగిటివ్ థాట్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. మన పెళ్లి రోజుని మరిచిపోలేని రోజు చేసినందుకు నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోను. ముందు ముందు కూడా ఇలాగే ఇంతకంటే మంచి గిఫ్ట్లు ఇస్తావని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. మహిమలోని ఆదర్శాలే భావని, ఒకరికి ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మారని. ఇదిగో గిరి సార్, మీ అత్తయ్య గారిని అందరినీ లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టు. ఎంతసేపు అని నిలబెడతారు? అలాగే సార్. అమ్మా ఐశ్వర్య, నువ్వేనే చెప్పమ్మా. ఆంటీ, మీరు లోపలికి పదండి. కోర్టు లోపల కూర్చుందాం. ధనుష్ పదండి. శాంత, డాక్టర్ గారేంటి ఇంకా రాలేదు? ఈ డాక్టర్ వచ్చేటట్లేడు. ఆయన గారు ఎక్కడో పేషెంట్ అయిపోయి ఉంటాడు. ఇలాగే ఇంకో అరగంట వరకు డాక్టర్ రాకుండా ఉంటే చాలు. సూర్యకు బెయిల్ నిల్లు. నా అకౌంట్లో ఎంత లేదన్నా అలేఖ్య 5 లక్షలు వేస్తుంది. ఈ త్యాగమూర్తిని చూస్తుంటే ఇలాంటి వారు ఇండియాలో ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. ప్రేమను త్యాగం చేసుకుని, ఆస్తుల్ని త్యాగం చేసుకుని, సుఖాలను త్యాగం చేసుకుని సూర్య కుటుంబం కోసం బతుకుతున్న దానిలా బతుకుతుంది. వాళ్ళ కోసం రొచ్చులోనైనా నడుస్తుంది, పాపం బిచ్చమైనా అడుగుతుంది. వీళ్ళంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటో. అమ్మా ఐశ్వర్య, టైం అయిందమ్మా. నువ్వు ఆ డాక్టర్ సంగతి చూడు, నేను వెళ్ళి ఫైలు గట్రా చూస్తాను. అయ్యో, మీరు వెళ్ళా పని మీద ఉండండి లాయర్ గారు. డాక్టర్ గారు రాగానే నేను లోపలికి తీసుకుని వస్తాను. అలాగేనమ్మా. ఇదిగో ఫోన్ నీ దగ్గర ఉంచు. డాక్టర్తో మాట్లాడడానికి అవసరం అవుతుంది. థ్యాంక్ యూ సార్. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్.
స్టేట్ వర్సెస్ సూర్యనారాయణ, సిసి నెంబర్ 3/11. సూర్యనారాయణ, సూర్యనారాయణ, సూర్యనారాయణ. భగవంతుడా, ఆ డాక్టర్ వచ్చేటట్టు చూడు, లేకపోతే సూర్యకి బెయిల్ దొరకడం చాలా కష్టం అవుతుంది. చూసారా డాడీ, ఆ సూర్య బయట అన్ని కబుర్లు చెప్పాడు. ఇప్పుడు బోన్ ఎక్కేసరికి ఎలుక బోన్లో చిక్కినట్టు ఎలా ముఖం పెట్టాడో. అవునమ్మా, సూర్యముఖంలో ఒక నెత్తురు బొట్టు కూడా లేదు. జడ్జి గారు పర్మిషన్ ఇస్తే బాగుండేది డాడీ. సూర్య ఫోటోస్ తీసి నా ఫేస్బుక్ లో పెట్టేదాన్ని. బయటికి వెళ్ళిన తర్వాత తీసుకుందులేమ్మా. పోలీసు వారి కథనం ప్రకారం వీరేంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. హతుడి సోదరుడు ప్రకాష్ హత్యకు కారణం సూర్యనారాయణేనని వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువరానా. అయితే ప్రవేశపెట్టండి. హత్య జరిగిన స్థలంలో నిందితుడి సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ నీదేనా? ఈ సెల్ ఫోన్ నాదేనండి, కానీ ఇది అక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. యువర్ ఆనర్, ముందుగా ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుణ్ణి ఎగ్జామ్ చేయడానికి అనుమతినివ్వండి. గ్రాంటెడ్. చూడు ప్రకాష్, మీ అన్నయ్యని చంపిన వాణ్ణి నరకానికి పంపించే మార్గం ఇది. గుర్తుపెట్టుకో. ధైర్యంగా చెప్పు. ప్రకాష్, జరిగింది జరిగినట్టు చెప్పు. నువ్వు చెప్పే మాటలు అక్షర సత్యాలని జడ్జి గారు నమ్మాలి. నువ్వు చెప్పే మాటలు సూర్య గుండెల్లో గుణపాల్లా దిగాలి. అలాగే నాన్నగారు. ఈ వెధవకి నేను నాన్ననేంటి? నా కర్మ కాకపోతే నన్ను నాన్నలా ఫీల్ అవుతున్నాడు వెధవ. మనసులో ఫీల్ అవ్వచ్చు కదా, పైకి నాన్న అని చావకపోతే. ఇదిగో ప్రకాష్, ఏంటక్క? అసలే నీకు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. గొంతు చించుకున్నావనుకో జడ్జి గారికి అనుమానం వస్తుంది. నీ చేత ఎవరో చెప్పిస్తున్నారనుకుంటారు. అందుకే కొంచెం యాక్టింగ్ తగ్గించి మాట్లాడు. అలాగే అక్క. ప్రకాష్, 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 ప్రకాష్. దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. కంప్లైంట్ ఇచ్చింది నువ్వే కదా? అవును సార్, నేనే. మీ అన్నయ్య వీరేంద్రను ఈ సూర్యనారాయణే చంపాడని నువ్వు ఎలా నిర్ధారించగలవు? మా అన్నయ్య సూర్య తండ్రిని చంపాడనే ఆరోపణ మీద పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సార్. అసలు మా అన్నయ్యను జైల్లో పెట్టించిందే ఈ సూర్యనారాయణ. అలాంటిది ఏమనుకున్నాడో ఏమో, తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకుని మరి మా అన్నయ్యని బయటికి తీసుకొచ్చాడు సార్. మా అన్నయ్యను చాలా ప్లాన్డ్గా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి అదే రోజున చంపేశాడు సార్. అందుకే సూర్య చంపాడని కేసు పెట్టాను.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? ప్రకాష్. అతడు మీకేమవుతాడు? మా అన్నయ్య సార్. ఓహో. మీ అన్నయ్యని సూర్యనారాయణ చంపడం మీరు చూశారా? చెప్పండి, చూశారా? చూడలేదు. మరి సూర్యనారాయణ వీరేంద్రని హత్య చేసినట్టు ఎలా చెప్తున్నావు? యువర్ ఆనర్, వీరేంద్రని సూర్యనారాయణ హత్య చేసి ఉండొచ్చు అన్న అపోహ మీద అతను కంప్లైంట్ చేశాడే గాని సూర్యనారాయణ వీరేంద్రని హత్య చేయడం అతను చూడలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటి ప్రకాష్, లాయర్ అడిగిన ప్రశ్నలకి తడబడ్డావు? కొద్దిగా టెన్షన్ పడ్డానక్క. ప్రకాష్, జరిగింది జరిగినట్టు చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ నాన్నగారు. రౌడీ వెధవ, నాన్న అనే మాట మాన్సావా? ఓవర్ యాక్టింగ్ లేకుండా బాగా చెప్పావు. ఇక ముందు కూడా తడబడకుండా బాగా చెప్పావు, సరేనా? అలాగే అక్క. డిఫెన్స్ లాయర్ గారు, ఏంటి లేటు? సారీ యువర్ ఆనర్, మా ముఖ్యమైన సాక్షి డాక్టర్ గారు ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టున్నారు. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మనకు డాక్టర్ సాక్షి ఉందని చాలా మంచి సలహా ఇచ్చారు. ఏడి ఆయన ఇప్పటికీ రాలేదు. అది అవతల పీపీ ప్రజెంట్ చేసే సాక్ష్యాలు నేను అబ్జెక్ట్ చేయలేకపోతున్నాను. సూర్య ఈ హత్య చేయలేదని చెప్పడానికి నా దగ్గర చాలా బలమైన సాక్షి ఉందని అవతల జడ్జి గారికి నేను ప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఆ జడ్జి గారిని సాక్షి ఏడని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చెప్పండి, ఇంకో గొప్ప సలహా చెప్పండి. మా విట్నెస్ వచ్చారు యువర్ ఆనర్. అయితే ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఏమండి డాక్టర్ గారు, హత్య జరిగిన రోజు ఈ ముద్దాయి హాస్పిటల్లో మీ దగ్గర ఉన్నానని చెప్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో మీరు కోర్టుకు చెప్పండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పటి వరకు ఆ సూర్యగాడికి నాన్ బెయిలు జైలు అనుకున్నావు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు వచ్చి తగలడ్డాడు. అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బబ్బా, మీరుండండి డాడీ. అసలే టెన్షన్తో చేస్తుంటే ఇంకా టెన్షన్ పెడుతున్నారేంటి? వాళ్ళు ముందే స్కెచ్ చేసుకుని వచ్చారమ్మా. అదిగో చూడు ఆ మహాతల్లిని. సాక్ష్యాన్ని వెంటేసుకుని వచ్చి సగర్వంగా ఎలా కూర్చుందో చూడు. ఇక్కడ ఈ కేసులోనూ ఓడిపోయి అక్కడ దాని ఆస్తి కేసులోనూ ఓడిపోతే ఏంటమ్మా మన పరిస్థితి? డాడీ, అనవసరంగా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ఈ మాత్రం దానికి కోర్టు కిందకు వచ్చారు. ఇంట్లోనే కూర్చొని ఉంటే సరిపోయేది కదా. అది కాదమ్మా. నాన్నగారు ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. కేసులన్నీ అయిపోగానే ముందు వీణ్ణి చంపేయాలి. అస్తమానం నాన్నగారు నాన్నగారు అంటూ నా ప్రాణం తీసేస్తున్నాడు.
కంగ్రాట్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు.